నమస్కారం. మను కథలకు స్వాగతం. ఈరోజు మనం కథాకళిలోని మధురం అనే ఒక కథను విందామండి. ఈ కథ సాక్షి ఫండేలో ప్రచురించారండి ఆదివారం నాడు. ఇక కథలోకి వెళ్తున్నానండి. చావంటే అందరికీ భయం ఉంటుంది, కానీ పాళ్లలోనే తేడా. అమృతనాథానికి చావంటే చాలా భయం. చిన్నప్పుడు శవాన్ని పాడి మీద మోస్తూ వాయించే డప్పులను వినలేక చెవులు మూసుకునేవాడు. శవం మీద చల్లిన పూలు రోడ్డు మీద కనిపిస్తే వాటిని తొక్కకుండా వెళ్ళేవాడు. శవం కనిపిస్తే ఆ రోడ్లోంచి వెంటనే ఇంకో రోడ్లోకి వెళ్ళిపోయేవాడు. ఎంత దగ్గర బంధువు మరణించినా సరే వారి శవాన్ని చూడడానికి వెళ్ళేవాడు కాదు, ఎప్పుడో వెళ్ళి పరామర్శించేవాడు. టెలిగ్రామ్ రోజుల్లో వాళ్ళ ఇంటికి టెలిగ్రామ్ వస్తే వెంటనే బయలుదేరి వెళ్ళిపోయి చాలాసేపటి తర్వాత తిరిగి వచ్చేవాడు. అతని 9వ ఏట పొరపాటున తాత శవం ఉన్న గదిలో రాత్రంతా ఉండడం ఆ భయానికి ప్రధాన కారణం. ఆ భయాన్ని థనటోఫోబియా అంటారని ఆయనకి ఓ సందర్భంలో మేనల్లుడు చెప్పి సైక్రాటిస్ట్ని కలిస్తే దాన్ని జయించవచ్చని సూచించాడు. కానీ ఆయన వెళ్ళలేదు. అలాంటి అమృతనాథానికి ఓ రోజు హార్ట్ అటాక్ వచ్చి ముచ్చెమటలు పోసాయి. ఇంట్లోనే ఉన్న ఆయన కొడుకు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశాడు. తెల్లవారుజాము కాబట్టి ట్రాఫిక్ లేక అంబులెన్స్ 12 నిమిషాల్లోనే వచ్చింది. పారామెడికల్స్ ఆయనకి ప్రాథమిక చికిత్స చేశారు. ఇంజెక్షన్కి భయపడి అమృతనాథం హాస్పిటల్లో చేరాడని తెలిసి ఆయన శ్రేయోభిలాషులంతా బాధపడ్డారు. వైద్య పరీక్షలు చేశాక గుండెకి రక్తాన్ని చేర్చే రక్తనాళాల్లో చాలా బ్లాక్స్ ఉన్నాయని, ఆ ఆపరేషన్ తప్పదని డాక్టర్స్ చెప్పారు. ఆయన మరణిస్తానని భయపడి ఒప్పుకోలేదు. కానీ భార్య, అల్లుడు, కొడుకు ఆయనకి నచ్చచెప్పారు. ఈసారి గుండెపోటు వస్తే పోవడం ఖాయమట. స్టాటిస్టిక్స్ ప్రకారం కేవలం 10% మాత్రమే హార్ట్ సర్జరీలో పోయే అవకాశం ఉంది నాన్న అని కొడుకు చెప్పాడు. అంతా నచ్చ చెప్పాక అందుకు అంగీకరించి కాగితం మీద సంతకం చేశాడు. అమృతనాథం ఆపరేషన్ ముందు రాత్రి తినడానికి ఏమీ పెట్టలేదు. మర్నాడు ఉదయం మంచినీళ్ళు కూడా తాగనివ్వలేదు. ఆయన్ని వీల్చైర్లో ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తుంటే ఆయన మొహం చూసిన కొత్త వాళ్ళకి బాగా అందులో చావు భయం స్పష్టంగా కనిపించింది. ఆయనని ఆపరేషన్ బెల్ల మీద పడుకోబెట్టాక డాక్టర్ నవ్వుతూ భుజం మీద తట్టి చెప్పాడు, మీరు తేరుకున్నాక మా ఇంటికి స్వీట్స్ డబ్బాతో వస్తారు. నేను కాజా బర్ఫీ అభిమానాన్ని గుర్తుంచుకోండి. అన్నట్లు మీకు అంకెలన్నీ వచ్చా? వచ్చు. 100 దాకా, 20 ఇంకా పైనే వచ్చు. అయితే నిశ్చంతగా 100 నుంచి వెనక్కి బయటికి లెక్క పెట్టండి. ఆయన ఆరంభించాడు. 100, 99, 98, 97, 96, 90 దాటకుండానే ఆయనకి ఎనస్థీషియాతో స్పృహ తప్పింది. అమృతనాథానికి మెలకు వచ్చింది. ఆయనకి శరీరం లేనట్లుగా ఎంతో తేలిగ్గా అనిపించింది. చుట్టూ చూస్తే ఆహ్లాదకరమైన విశాలమైన తోట కనిపించింది. ఎన్నడూ చూడని రంగుల పువ్వులు, పక్షులతో పాటు ఎన్నడూ వినని అత్యంత మధురమైన సంగీతం వినిపిస్తోంది. ముక్కుకి మధురమైన వాసనలు. అమృతం, ఆయనని తల్లి పిలిచే పిలుపది. అమ్మా, నేను ఎక్కడున్నాను? ఆవిడని చూడగానే అమృతనాథం అడిగాడు. అత్యంత ఆనందకరమైన చోటు. ఈయన్ని గుర్తుపట్టావా? మీ నాన్నగారు నీ 2వ ఏట పోయారు కాబట్టి మీరు ఒకరినొకరు గుర్తుపట్టలేరు. ఏరా అమృతం, ఎలా ఉంది నీకు? ఆయన ప్రాణమిత్రుడు పలకరించాడు. నా మనసు ఎన్నడూ అనిపించినంత అత్యంత ప్రశాంతంగా, కారణం లేకుండా అత్యంత ఆనందంగా ఉంది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని లేదు అని చెప్పాడు. రా, అందరినీ చూద్దూ గాని. అతని చేతిని పట్టుకుని నడిపించసాగాడు. సజ్జన్ మాటలు వినపడ్డాయి. అమృతనాథం గారు, నా మాట వినపడుతోందా? వినపడితే నా వెళ్ళి నొక్కండి. మీకు నా గొంతు వినపడుతోందా? నర్స్, ఆ ఇంజెక్షన్ ఇంకోటి ఇవ్వు. నన్నెవరో పిలుస్తున్నారు, అమృతనాథం చెప్పాడు. ఓ, అయితే వెళ్ళు, తల్లి చెప్పింది. కానీ నాకు వెళ్ళాలని లేదమ్మా, ఆయన దిగులుగా చెప్పాడు. తప్పదు, పిలుపు వినపడితే వెళ్ళి తీరాలి. అలా అందరికీ వినపడదు. నువ్వు మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎదురు చూస్తుంటాం, అమృతనాథం తండ్రి ఆప్యాయంగా చెప్పాడు. గుడ్ బై రా, మిత్రుడు కూడా అసంతృప్తిగా చెప్పాడు. ఎలక్ట్రిక్ షాక్స్, ఆ ఇంజెక్షన్స్ పనిచేశాయి. గుండె మళ్ళీ ఆడుతోంది. రివైవ్ అయ్యారు, సర్జన్ ఆనందంగా చెప్పాడు. ఆయన త్వరగా కోలుకున్నాడు. ఇప్పుడు అమృతనాథంలో చావు భయం పూర్తిగా పోయింది. బదులుగా దాన్ని ఇష్టపడసాగాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో.